ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ జంతికలు అండి. పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి ఎంత బాగా కరకరలాడుతూ అచ్చం బియ్య పిండితో చేశానండి. మరక పట్టించాను. ఓన్లీ రేషన్ బియ్య పిండి అండి. బాగా రకరకాలుగా చేశాను. చూడండి, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం అండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను బియ్యం పిండితో మురుకులు, చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు గాను నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. పిండి మిషన్కి మరక పట్టించానండి. జల్లించుకోండి బియ్యం పిండిని. చూడండి, ఇలాగా నేను జల్లించి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ వాము వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసి కలుపుకుందాము. మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వేడి నూనె వేసుకోండి. నూనె ప్లేస్లో మీరు డాల్డా కానీ బటర్ వెన్న కానీ వేసుకోండి. మొత్తం కలుపుకుందాము. చూడండి, మొత్తం కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ వేసుకోండి. గోరువెచ్చని వాటరు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. బాగా ముద్దలాగా రావాలి పిండి. కలుపుకుంటే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా రావాలి. నేను ఇంకొక 2 గరిటెలు వేస్తున్నాను. ముద్దలాగా రావాలండి పిండి. హాట్ వాటర్ వేసుకోండి. మరి హాట్ ఉండకూడదు, గోరువెచ్చని వాటరు. చూడండి, మొత్తం కలుపుకున్నాను. చపాతి ముద్దలాగా ఇలాగ సాఫ్ట్గా ఉండాలి ఒత్తితే. ఇప్పుడు మూత పెట్టుకుందాం, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు నేను అందులో స్టార్ది అనేది చక్రం పెట్టానండి. చూడండి, గొట్టం తీసుకున్నాను, చక్రాల గొట్టం, మురుకుల గొట్టం. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పిండి తీసుకుందాము. చూడండి, ఇట్లా అనుకొని ఇందులోకి వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాం. చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనిపైన ఇంకొకటి ఉంటుందండి, ఇక్కడ డబల్ వస్తుంది. మనం ఇలా వత్తడానికి ఇలా ప్రెస్ చేయాలి 2 చేతులతోటి. నేను చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. దీన్ని ఇలా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేయండి. అన్నప్పుడు ఇలా వదిలేయండి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ వచ్చేంతవరకు ఏం కదపద్దు, పైకి తేలినట్టు రావాలి. చూడండి, బబుల్స్ మొత్తం పోయా. టైం చేద్దాం ఒకసారి మనము. అలా తిప్పుకుందాము. బాగా కాలాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు మనం చూడండి, బాగా కాలింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్కి వేసుకుందాము. చూడండి, ఇలాగే మిగతావి కూడా వేసుకుందాము. చూడండి, చక్రం నేను మార్చి పెట్టాను రౌండ్గా. ఇది ఒకటి అండి, అది 3, ఇది 1. ఇప్పుడు దీన్ని ఇంకొకటి వేసి చూపిస్తాను. చూడండి, ఇంకొకటి చక్రం మార్చి చూపిస్తున్నాను నేను. ఇది కూడా అలాగే కాలాలండి. ప్రొసీజర్ మాత్రం అదేను. చూడండి, సాదా అది కూడా చక్రం అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్కి తీసేసుకుందాము. చూడండి, ప్లేట్కి వేసుకున్నాము. చూడండి, నేను 1 స్టార్ది వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది ఒక రకం వేసాను, చూపిస్తాను తీసినాక మీకు. చూడండి, చక్రాల గొట్టం నేను ఇంకో టైప్ మోడల్ చూపించాను. ఇది కొత్త మోడల్ అండి. దీంట్లో బ్లేడ్ నేను ఆల్రెడీ పిండి పెట్టేశాను. చూడండి, దీనికన్నా సన్నగా ఉంటుంది. నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, అలా తిప్పుతూ ఉండాలి.
చూడండి చక్రం ఇలా వచ్చేసింది. ఇంకా మిగతావి కూడా అలాగే వేసుకుందాము. అలా వేసుకుంటూ ఉందామండి. చూడండి మురుకులు, చక్రాలు, జంతికలు రెడీ అయిపోయినాయి. నా దగ్గర ఉన్న చక్రాల ప్లేట్లలో రకరకాలుగా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదొక రకం, ఇదొక రకం, సన్న వాంపూస టైప్లో చూడండి. చెక్క పకోడీలాగా చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో. ఇవి పట్టుకున్నా కూడా ఇలా తుంపేస్తాయి. చూడండి ఎంత బాగుంటున్నాయో. చూడండి చూడండి సౌండ్ టక్కా టక్కామని ఎంత బాగా వస్తున్నాయో. చూడండి చాలా బాగా వచ్చాయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పర్ఫెక్ట్ కొలతలు ఉంటే మాత్రం జంతికలు చాలా బాగా వస్తాయి. మురుకులు అచ్చం బియ్యం పిండితోనే చేశానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.